ఎండాకాలం వస్తే ఆడాడ చలివేంద్రాలని చెప్పి మంచినీళ్లు పెట్టే ఇగరం చేస్తుంటారు కొంతమంది మంచి మనసు గల్లోళ్ళు. ఇక తొవ్వెంట పోయేటోళ్ళు దూపైతే ఇన్ని నీళ్లు దాగి కడుపు సల్లగుండా ఏ పుణ్యాత్ముడు పెట్టిండో నీళ్లు అనుకుంటా పోతుంటారు జనాలు. మామూలుగా ఇది ఎక్కడైనా మనం చూసేదే, కానీ గా ఢిల్లీ సర్కార్ తొవ్వంట పోతున్న జనాలకు ఏసొంటి సౌలతులు వేసిందో చూస్తే పరిశానవుడు పక్కా. పానం నిమ్మల పడటానికి చల్లటి కూలర్లు, పెయిల తాకదోస్తానికి ఓఆర్ఎస్ జ్యూసులు, కడుపుల చల్లబడటానికి చల్లటి నీళ్లు, ఇక ఎండ కొట్టకుండా నెత్తికి టోపీలు, చెమట దూడ్చుకుంటానికి కాటన్ తువ్వాలు, ఒంట్లో ఏమన్నైతే సూది మందులు. గిట్ల ఒక్కటి కాదు, కూలింగ్ జోన్ పేరుతోని ఎండ నుంచి జనాలను నిమ్మల పెడతానికి మునగాని ఉపాయం చేసింది ఢిల్లీ సర్కారు. అక్కడున్న పెద్ద పెద్ద చౌరస్తాల పోయి గిసొంటి బందోబస్తు టెంట్లేసి కుర్చీలు, కూలర్లు, చల్లటి జ్యూసులు ఇచ్చి సిల్లుగమ్మంటుంది. అట్లని పైసలకు కాదు సుమా, అంతా పుక్కెట్లనే. ఇక ఎండల బయటికి వెళ్ళిన వాళ్ళకి ఇంతకంటే ఏం కావాలో చెప్పురే. 40-45 డిగ్రీల ఎండల జనాలు అగడుగాడుపులకు కింద మీద అవుతుర్రు. వాళ్లకు ఎట్లనో ఒకట్లా ఆసరు కావాలని చెప్పి ఈ ఉపాయం చేసింది అక్కడి సర్కారు. అంతేకాదు, ఎండలు ఎట్లనో కొడుతున్నాయని చెప్పి అంబులెన్సులు, ఎప్పటికప్పుడు నీళ్లు అందిస్తానికి ట్యాంకర్లు, కింద కాలు కాలకుండా జంపికానలు సుత వేసి జనాలతోని శబ్బాష్ అనిపించుకుంటారు. దీంతో పని మీద బయటకు వచ్చిన జనాలు సరిపోను వాడుకుంటారు ఈ సౌలతును. ఇక ఇదే ముచ్చటి మీద జనాలు మాట్లాడుకుంటా ఎండ శకకు సర్కారు మంచి ఉపాయం చేసింది. గర్మీకి పెయ్యి ఖరాబ్ కాకుండా అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంట్లో సూతలో ఇన్ని సౌలతులు, ఈ టైంలో ఇంతకంటే ఇంకేం కావాలి అని ఖుషి అవుతుర్రు. చూడురే ఎంత గొప్ప ఆలోచన చేసిర్రు. ఇటువంటి ఉపాయం మనకాడిగినా చేస్తే సర్కారుకు పేరుకు పేరు, ఇటు జనాలకు మస్తు ఎక్కరొచ్చు అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు.